నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలలోనూ జోగి రమేష్ గారి కోడలు మేఘన గారు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో అవి సంచలనంగా మారాయి. ఒకటి డౌరీ హెరాస్మెంట్ ఉంది. నేనింత కట్నం ఇచ్చాను. అయినప్పటికీ కూడా ఇంకా కోర్టుల్లో డబ్బులు కావాలంటున్నారు. డైమండ్ నెక్లెస్‌లు కావాలంటున్నారు. ఇలా డౌరీ హెరాస్మెంట్ మాత్రమే కాకుండా శారీరకంగా కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. గోవా వెళ్ళినప్పుడు నన్ను బోట్‌లో నుంచి తోసేయాలనుకున్నారు. మేడ పైనుంచి తోసేయాలనుకున్నారు. అంటే తన పైన హత్యాయత్నం కూడా ఆ ప్రయత్నం కూడా జరిగింది అంటూ తన ఆరోపణలు. ఏం చెప్తారు? ఈ కేసులో ఆరోపణలు చూస్తే కొంచెం సీరియస్‌గానే ఉన్నాయి. హ్మ్. ఒకటి కాకపోతే ఒకటైనా సరే వాస్తవాలయ్యే అవకాశం ఉంది. మరి అవి నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అయితే ఈమె దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే, ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఆమె చేసిన ఆరోపణలకి వాళ్ళు ఏవైనా ఆధారాలు చూపించారా అనేది గమనిస్తారు పోలీసులు. గమనించి దానిలో 7 సంవత్సరాలు పైబడిన శిక్ష పడే సెక్షన్ల కిందకి ఈమె చెప్పిన ఆరోపణలు, అభియోగాలు వస్తాయా అనేది చూసుకుంటారు. చూసుకొని 7 సంవత్సరాలు పైబడి ఉంటే గనక అప్పటికప్పుడు అరెస్ట్ చేస్తారు. లేదు అనుకుంటే గనక వాళ్ళని కూడా పిలిచి ఎలాగో మాట్లాడతారు కదా. మాట్లాడిన తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసేస్తారు. ఎఫ్ఐఆర్ చేసేసి ఆల్రెడీ ఈ కేసు అయితే ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. ఇక తర్వాత ఛార్జ్ షీటు వేసే లోపు కావాల్సిన ఆధారాలన్నీ తీసుకుంటారు. ఇది మామూలు కేసుల్లో అయినా అంతే, వరకట్నపు కేసుల్లో అయినా అంతే. కాకపోతే వరకట్నపు కేసుల్లో ఏం చేశారు అంటే ఒక 6 నెలలు ఒక కూలింగ్ పీరియడ్ అని ఇచ్చారు. ఓకే. మళ్ళీ 7 సంవత్సరాలు దాటిన నేరం చేసిన సెక్షన్లుకి అది వర్తించదు. ఓకే. 7 సంవత్సరాల లోపు లోపు వర్తించే కేసులకే ఒక 6 మంత్స్ గ్యాప్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏమైనా సమర్థించుకుంటారే, కాస్త ఏమంటారు, సుతరాయించుకుంటారా, లేకపోతే కాంప్రమైజ్ అవుతారా, లేదు మ్యూచువల్ డివోర్స్కి వస్తారా, ఏం చేస్తారు అనే దానికోసం ఒక 6 నెలలు కూలింగ్ పీరియడ్ పెడతారు. పెట్టి ఈ 6 నెలల్లో కూడా ఏమీ అవ్వలేదు అంటే ఈ 6 నెలల్లోపు కౌన్సిలింగ్కి కూడా పంపిస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కూడదు అంటే ఛార్జ్ షీట్ వేసేస్తారు. వేసేసి కోర్టు సబ్మిట్ చేస్తారు. అయితే మన హిందూ వివాహ చట్టం ప్రకారం చూసుకుంటే గనక దానిలో ఏముంది అంటే, ఒక మతంలో ఉన్నారు అని చెప్పిన తరువాత అదే మతం వారిని పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి తరువాత గనక వాళ్ళు ఆ మతం కాదు అని తెలిసిందనుకోండి, అది ఒక పాయింట్. ఏది విడాకులకు కూడా అదొక గ్రౌండ్. అలాగే ఇంత ఆస్తులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఎక్కడన్నా పేపర్ మీద కమిట్ అయ్యారనుకోండి, అంత లేవు అని తెలిసిందనుకోండి, అలాగే పలానా చదివారు అని చెప్పారనుకోండి, సరే పెళ్లికి ముందు అందరూ డిగ్రీ పేపర్లు తీసి చూడరు. కానీ పెళ్లి తర్వాత ఏదైనా ఒక తేడా వచ్చి మీకున్న డిగ్రీలు చూపెట్టండి అని అడిగారు అనుకోండి, అవి చూపెట్టలేకపోయారనుకోండి, ఒకవేళ చూపించిన డిగ్రీలు నకిలీవి అనుకోండి, అది కూడా కేసే. అలాగే వాళ్ళకి పురుషులైనా స్త్రీలైనా వాళ్ళు వివాహ బంధము అంటే ఏంటి, సింపుల్గా ప్రొక్రియేషన్ అంటే సంతానాభివృద్ధి, శారీరక సంబంధం. వీటికి ముందే తెలిసి, కారణాలు వీళ్ళకి ముందే తెలిసి చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసిన, అలాగే పలానా కంపెనీలో పనిచేస్తున్నారు అని చెప్పి ఆ కంపెనీలో పని చేయకపోయినా ఆ కంపెనీలో పనిచేస్తున్నట్టు ఫేక్ ఐడీస్ కానీ శాలరీ స్లిప్పులు కానీ ఇవన్నీ చూపెట్టిన, ఇట్లాంటివి ఏవైనా సరే మోసపూరితమైన
వాగ్దానాలతోటి జరిగిన పెళ్లి కిందకు వస్తుంది ఇది. ఓకే. అలాగే కట్నాల గురించి ఆమ్, ముందు మాట్లాడుకుంటారు, ఇద్దరు ఇష్టపూర్వకంగా మాట్లాడుకుంటారు, ఓకే. పెళ్ళి అయిపోయిన తర్వాత వేధించటం ఉంది చూసారా, ఏదైనా వాటికి కూడా ఆధారాలు కావాలి సుమా. ఇప్పుడు అప్ ఎక్కడి నుంచో తోసేయాలని అనుకున్నారు. అది గోడ మించో, లేతే పైనుంచో, బోట్‌లో నుంచో, లేతే దిండు అడ్డు పెట్టాలని అనుకున్నారు. వీటికి సాక్ష్యాలు ఎలా దొరుకుతాయి? అంటే ఏమైనా వాట్సాప్ మెసేజ్‌ల్లో వాళ్ళ క్రూరత్వాన్ని చూపించగలిగేవి ఏమన్నా ఉన్నాయి అనుకోండి. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కారణాలన్నిట్లో ఏ కారణాలున్నా గానీ వీళ్ళు శిక్షార్హులే. హ్మ్. ఎవరు? భర్త తరఫు వాళ్ళు. అలాగే యాజ్ వెల్ యాజ్ భార్య భార్య తరఫు తరపు వాళ్ళు కూడా. భార్య తరఫు వాళ్ళు కూడా. ఇది మామూలుగా మనకి హ్మ్. బేసిక్. నెక్స్ట్ ఏమొస్తది అంటే వాళ్ళకి ఇన్సానిటీ ఉందనుకోండి. హ్మ్. అంటే ఇన్సానిటీ అంటే మానసికంగా సరిగ్గా లేని మెంటల్‌గా వ్యక్తులనుకోండి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు. ఆ! అం చిన్న చిన్న వాటికి కాదు. ఏదో స్ట్రెస్సు, డిప్రెషను ఇట్లాంటి వాటికి కాదు. తీవ్రమైన మానసిక వ్యాధులుంటాయి. వాటి కేటగిరీ కిందకొచ్చేవి ఉంటే కూడా. అలాగే బుద్ధిమాంద్యం అంటారు చూసారా? హ్మ్. అసలు ఇన్సానిటీ అంటే అది అది అసలైన అర్థం. ఒక రకంగా చెప్పండి క్రేజీ పిచ్చివాళ్ళుగా కాదు. చూస్తుంటారు. కాదు. ఇప్పుడు కొంతమందికి ఏమంటారు? మతి స్థిమితం ఉండదు. మతి స్థిమితం ఉండదు. ప్లస్సు కొంతమంది పెద్దవాళ్ళు గూడా పిల్లల్లాగా బిహేవ్ బిహేవ్ చేస్తారు. చేసేవాళ్ళుంటారే, వాళ్ళని మానసికంగా ఎదుగుదల సరిగ్గా లేని వాళ్ళు అని. హ్మ్. ఇట్లాంటి వాళ్ళందరూ విషయంలో కూడా చెప్పి చేస్తే అది వేరే విషయం. చెప్పకుండా చేశారనుకోండి, హ్మ్. అది కేసవుతదనమాట. ఓకే. ఇవి ఇవ్ ఇవి జనరల్‌గా. సరే ఇగ ఈ ఈ పర్టిక్యులర్ దీంట్లోకొస్తే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ఇందులో చాలా వరకు ఈ ఈ ఈ ఆమె రాసిన కంప్లెయింట్‌లో ఉన్నాయి. కంప్లెయింట్‌లో ఉన్నాయా? ఒకటి, వాళ్ళు క్రైస్తవ్యం పుచ్చుకున్నారు, జోగి రమేష్ వాళ్ళు. కానీ మాకు చెప్పలేదు. పెళ్ళప్పుడు ఏవో దేవుడి పటాలు పెట్టి ఏదో పూజ చేసినట్టు చేశారు తప్పితే, పెళ్ళైన వెంటనే ఆ పటాలన్నీ తీసేశారు. ఆ తర్వాత నేను మూడో అంతస్తులో ఉంటాను. నేను అగరబత్తీలు ఎలిగించుకుంటే పైన మూడో అంతస్తులో నా రూమ్‌లో నేను పూజ చేసుకుంటే శవాల దగ్గరొచ్చే వాసనొస్తుంది అగరబత్తీల వల్ల అని నన్ను హేళన చేశారు. ఇట్లా అది ఒక అభియోగం. హ్మ్. డబ్బులు వీటిల దగ్గర అదనపు కట్నం గురించి ఒకటి. ఓకే. నెక్స్టు డబ్బులకి అదనపు కట్నం 5,00,00,000 అడిగారు. అలాగే పెళ్ళికి ముందే డైమండ్స్ అట్లాంటివన్నీ ఎక్కువగా అడిగారు. ఆడబొడుచు కట్నము 9,00,000 తీసుకున్నారు. పెళ్లి చాలా ఘనంగా మా హోదాకి, మా తాహతు తగ్గట్లుగా చెయ్యాలి అన్నారు. మాకు 5,00,00,000 ఖర్చయింది. పైగా ఈ ఈ ఈ ఈ దీంట్లో మామగారు, అత్తగారు, ఆడబడుచు, అలాగే జోగి రమేష్ తమ్ముడు, తమ్ముడు పిల్లలు వీళ్ళందరూ కూడా కుమ్మక్కున్న అయి ఉన్నారు. మొత్తం 11 మంది పైన ఈమె కేసు పెట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా అతను నాతో సంసారం చేయలేదు అనేది ప్రధాన ఆరోపణ. ప్రధానంగా ఆరోపణ. ఈ సంసారం చెయ్యట్లేదు అనేది ఒకటి. రెండోది మతం మారిన సంగతి ఒకటి. హ్మ్. మూడోది నన్ను చంపాలని చూస్తున్నారు. అలాగే ఈ రాజీవ్‌ది చాలా అగ్రెసివ్ నేచరు అని ఆ అమ్మాయి రాయటం జరిగింది. కేసయితే చాలా పకడ్బందీగా పెట్టారు. ఒక్కటైతే వాస్తవం ఉంటది. ఏ కేసులో అయినా. అదేంటి అంటే, మనము ఏవైతే ఆరోపణలు 10 చెయ్యొచ్చు, 100 చెయ్యొచ్చు ఆరోపణలు. చెయ్ చే ఎన్ని ఆరోపణలు రాసి నేను పేపర్ మీద ఇచ్చినా పోలీస్ స్టేషన్‌లో తీసుకుంటారు. హ్మ్. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు ఈ ఆరోపణల్ని నేను నిరూపించగలగాలి. ఎప్పుడైనా ఆరోపణ చేయడం చాలా ఈజీ. అదే కదా! కానీ దానికి సంబంధించిన తగిన సాక్ష్యాధారాల్ని చూపించడం చట్టానికి కావాల్సింది సాక్ష్యాధారాలు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు కొన్ని ఎట్లా నిరూపించగలుగుతారు? అదే కొన్ని నిరూపించలేరు. కాకపోతే ఎలా నిరూపిస్తారు అనంటే, ఇప్పుడు వీళ్ళు మిగతా చాలా ఆరోపణల్లో వాస్తవాలున్నాయనుకోండి, హ్మ్. కాస్త రిలేటెడ్ విషయాలనుకోండి, అంచనా వేస్తారు. అంచనా వేస్తారు. ఓకే. అక్కడ ఒక డిస్క్రిషియేషను, విచక్షణ జ్ఞానం పనిచేస్తది.
అక్కడ. ఓకే. ఓకే. పోలీసులకి విచక్షణ జ్ఞానం ఉంటది. వీళ్ళ తరఫున వాదించే లాయర్‌కి ఉంటది. కోర్టు వారికి. జడ్జికి కూడా ఉంటదనమాట. దాని ద్వారా చేస్తారు. ఏది ఏమైనా ఒకటైతే నేను ఫైనల్‌గా చెప్పగలనండి. హ్మ్. ఇంట్లో సెటిల్ అయిపోవాల్సిన మ్యాటర్. ఇంట్లో సెటిల్ అసలు వాళ్ళే వ్యక్తిగతంగా సెటిల్ చేసుకోవాలి. కాల. వ్యక్తిగతంగా అవ్వలేదు. ఇంట్లో అటు పెద్దలకి, ఇటు పెద్దల దాకా వ్యవహారం వచ్చింది. సెటిల్ కాలేదు. ఎవరో చుట్టాలు, పెద్ద మనుషులు ఎవరెవరో వస్తారు. అక్కడా కాలేదు. ఇక చివరికి ఇప్పుడు రోడ్డు మీదకొచ్చింది. ఇప్పుడు అందరూ వ్యాఖ్యానిస్తారు. హ్మ్. అసలు ఇంత దాకా తెచ్చుకోవటము అనేది ఏమి పనిచేసి ఉంటాయి అంటే, కేవలం మేము మగవాళ్ళమి, మాకు అధికారం రాజకీయ నాయకులమి, హ్మ్. మాకు అండదండలున్నాయి, మా దగ్గర డబ్బుంది, మా దగ్ అనే ఒక ఉద్దేశం ఏదైతే పనిచేస్తదో మనుషుల్లో, వాళ్ళతోటి ఏ పనులైనా చేయిస్తది ధైర్యంగా, ధీమాగా. అందుకని రాజకీయాల్లో అవినీతిని ఎట్లాగో అరికట్టలేకపోతున్నాం. వ్యక్తిగత అంశాల్లో గూడా కాస్త సరిగా ఉండి చావచ్చు కదా రాజకీయ నాయకులు. అదే కదా! ఇప్పుడు అంటే మామూలు వాళ్ళు ఏమన్నా ఇట్లాంటి ఆరోపణలో ఇరుక్కున్నారనుకోండి, దాని గురించి పెద్దగా ఏదో హై ప్రొఫైల్ కేసని ఒకసారి మాట్లాడుకుంటాము. ఇప్పుడు గ్రీన్ పార్క్ హోటల్ వాళ్ళ కోడలు కేసు పెట్టింది. అవును. మాట్లాడుకున్నాం. ఆహ్, కానీ ఇక్కడ ఇది ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగింది. కాస్త వాళ్ళు మార్గదర్శకంగా ఉండాలి. ఇలాంటి ఉండాలి వాళ్ళు కదా! ఎంతమందొచ్చి వాళ్ళ దగ్గరకొచ్చి మా వాళ్ళు ఇలా చేశారండి అని వాళ్ళకి అడుగుతారు. ఇంతమందికి న్యాయం చెప్పాల్సిన బాధ్యతలు, ఆ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ఇళ్లలోనే ఇలా జరిగితే ఇది కాస్త ఇది సంచలనంగా కాస్త మారుతుంది. అందుకే మనం కాస్త నలుగురిలోకొచ్చే మనుషులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కాస్త బుర్ర దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. ఏదైనా ఒక ఇబ్బందొచ్చింది అన్నప్పుడు ఇగోలకెళ్ళకోకుండా పరిష్కారం దిశగా సమస్యని చూడాల్సిందే తప్పితే ఈ అహంభావము, డబ్బులున్నాయని, రాజకీయంగా బలవంతులమని చేస్తే మట్టుకు ఇబ్బందే. ఇబ్బంది పడతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ.